శ్రీ శివాయ గురువే నమః. మన పరశివశిఖరేశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగేశ్వర భగవాన్ గారి ఒక అద్భుతమైన లీలలు. ఇది 4వ ఎపిసోడ్ అనమాట నేను చెప్తున్నది. ఆయన గురించి నేను చెప్తున్నాను ఈ రోజున. ఏమిటంటే ఆ బాలయోగేశ్వర భగవాన్ గారి తల్లిగారు ఉన్నారు కదా, ఆవిడ పాపం కొడుకు దూరం అయినందుకు చాలా బాధపడుతూ అన్నం లేక నిద్ర లేక ఆవిడ కృషించిపోతూ ఆవిడ మనసులో ఒక భావం కలిగింది. కుమారుడు తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి ఎప్పుడు తెల్లవారుతుందా అన్న భావంలో ఉండి తెల్లవారుజామున 4 గంటలకే, మరి 3, 4 పాపం ఆవిడికి టైం తెలియదు మహానుభావురాలు, ఆతురతో వెళ్ళి ఆ అడవిలో చిమ్మ చీకటిలో పావులుంటాయో తెలీదు, ఏముంటాయో తెలీదు, అవన్నీ కూడా ఆలోచించకుండా గాలి వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా కూడా వణుకుతూ బాధపడుతూ ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అదంతా ఊడ్చి ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గులేసి పాపం ఆవిడ వస్తూ ఉండేది. ఎందుకలా ఆవిడ అలా చేసేవారు అక్కడ అడవిలో అంటే, ఎవరైనా భక్తులు కనుక వస్తే తన కొడుకు కూర్చున్న చోటు చక్కగా అందంగా నందనవనంలా వాళ్ళకి కనిపించాలి, వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోకుండా రాళ్ళు గుచ్చుకోకుండా బాధపడకుండా ఉండాలి అన్న భావన పాపం ఆ మహాతల్లికి అనిపించింది కాబోలు. అందుకని ప్రతిరోజు ఆవిడ అలా చేస్తూనే ఉన్నారు. అలా కొన్ని సంవత్సరాలు ఇలా శ్రీపాద వల్లభులు తపస్సు చేసినట్టుగా ఆ శ్రీపాద వల్లభుడి మహానుభావుడు తపస్సు చేసినట్లుగానే ఆయన అక్కడ ఉన్నారు. ఈవిడ భక్తిపూర్వకంగా, ఈవిడది ఎలాంటి భక్తి, కొడుకైనా కూడా ఆవిడ ఒక శబరిలాగా పాపం ఆ అరణ్యంలో, శబరి చూసారా అండి ఎంత ముసలిది అయిపోయిందో, గడగడ వణుకుతూ ఆ అడవిలో పాపం రామచంద్రమూర్తికి ఎప్పుడొస్తారా అని సర్వకాల సర్వావస్థలందు ఆ రామనామం జపం చేసుకుంటూ పాపం ఆవిడ ఆ రాముని చూసి తరించాలి అన్న తపనతో తపస్సు చేస్తూ ఉన్న యోగంతో ఆ భావనతో ఆవిడ రోజు అదంతా అడవంతా ఊడవటము, చక్కగా నీళ్లు చల్లటము, ముగ్గులు వేయటము, ఆ చుట్టుపక్కల ఉన్న వృక్షాల నుంచి పళ్ళు సేకరించి మంచి మంచి కమ్మని పళ్ళు, మగ్గిన పళ్ళు తీసుకొచ్చి ప్రతిరోజు ఆవిడ అక్కడ పెడుతూ ఉండేట. ఆ భావనలో పాప ఈవిడ కూడా మీరాబాయి, సక్కుబాయి వాళ్ళందరూ ఆ పాండురంగడి మీద భక్తి ఉన్నంత భక్తితో ఈ సావిత్రాబాయి కూడా ఆ శబరిలాగా పాపం కొన్ని సంవత్సరాలు అలా చేస్తూనే ఉన్నారు అక్కడ. అదంతా సేవ ఇలా ఉండగా ఆ నోట ఈ నోట మెల్లిమెల్లిగా మొత్తం ఆ గ్రామం అంతా ఈ మహారాజు గారి మహత్యం పాకటం మొదలుపెట్టింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిపోయింది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావటం వేల సంఖ్యలో మొదలుపెట్టారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో భక్తులు రావటం మొదలైంది అన్నమాట. ఆ తర్వాత జరిగిన ఆయన ఇంత కొన్ని విశేషాలు మళ్ళీ మనం ఇంకొక 5వ ఎపిసోడ్లో చెప్పుకుందామా భక్తులారా. మీకందరికీ నా ధన్యవాదములు. ఈ బాలయోగేశ్వరి గారి అద్భుత చర్యలు ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని మీరు మనసులో ఒక భావం ప్రశ్నించుకుంటారేమో, అనుకుంటున్నారేమో. కానీ ఇవన్నీ నాకు శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర గారు, ఆయన ప్రథమ శిష్యులు కనుక, ఆయనకి ఇవన్నీ అనుభవాలు తెలుసు కనుక, దగ్గర ఉన్నారు కనుక, ఆయన తల్లిగారు కూడా ఈయన్ని కొడుకుగా చూసుకుంటూ ఉన్నారు కనుక ఎప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవారు. ఆవిడ కూడా, సావిత్రిబాయి కూడా, నాయనా నువ్వు నా పెద్ద కుమారుడివి, నువ్వు బాలయోగేశ్వరికి అన్నలాంటి వాడివి అని చెప్పి ఆయన యొక్క విషయాలన్నీ ఈయనకి మన నారాయణేశ్వర గారికి చెబుతూ ఉండేవారు. అందుకని ఈయనకి ద్వారా నాకు ఒక్కొక్క విషయం తెలుస్తుంటే మీకందరికీ నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి నేను వింటూ ఉన్నాను కనుక నాకు కూడా ఎంతో ఆత్మ భావంతో, భక్తి భావంతో, ఎంతో ఆనందంతో
ఈ చరిత్ర మీకు తెలియని వాళ్ళకు కూడా చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇదంతా బాలయోగేశ్వర మహారాజు గారి గురించి మనకి ఆయన దగ్గరగా ఉన్న ఆంతరంగ ప్రథమ శిష్యులైన రామాంజనేయ ఈశ్వర్ గారు ఎంతో మనం చాలా కృతజ్ఞతలు ఉన్నాము. పూర్వజ చాలా రుణపడి కూడా ఉన్నాం అన్నమాట. భక్తులారా, మీకు అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.